ఆర్మూర్ నియోజకవర్గం అధ్యక్ష, అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి 5 రూపాయలు వసూలు చేసుకొని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చినాం అక్క అధ్యక్ష. ఇంటికి 5 రూపాయలు వేసుకొని 1998 ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడనే ఉన్నది అధ్యక్ష, నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రులని అప్పుడు వేసిన, అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది అధ్యక్ష. ఇంటికి 5 రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష, బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుందని. అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చాను తెలియదు. ఒక్క నిమిషం అధ్యక్ష. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి, మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్టులు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? మా ఒకటి చెప్పిందేనండి, నేనేమంటున్నాను అధ్యక్ష, మేమేమంటున్నాము, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు సార్ 10 కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష. 10 కోట్లు మా ఆర్మూర్కెళ్ళి డబ్బులు తీసుకొస్తే మీరెందుకు ఉండవద్దు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు, నక్సలిజం లేదు, చచ్చిపోయినరు, మళ్ళీ నక్సలిజం పంపిస్తారట్లా మీరు?